గత కొన్ని ఎపిసోడ్ల నుండి ప్రకటన గ్రంథాన్ని ప్రతి మాటను ఆలోచించుకుంటూ రెండవ సంఘాన్ని ఈరోజు పరిశీలనగా దేవుని ఆత్మ చేత మనము ఆలోచన చేద్దాం. సర్వత్ర సంఘానికి దేవుడు ఈ రెండవ సంఘం ద్వారా ఏమి తెలియజేయాలని ఆశపడతా ఉన్నాడో ఆ విషయాలు పూర్తిగా అవగాహన చేసుకొని దేవుని కృపను మనందరం ముందుకు వెళ్దాం. ఈ స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలా రాయము: మొదటి వాడును కడపటి వాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను నీ దరిద్రతను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజం వారి చేత నీకు కలుగ దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము, ఇదిగో నీవు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని శరణలో వేయబోతున్నారు. ప్రతి దినమును శ్రమ కలుగును, ప్రాణాపాయం వచ్చినను నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ తీయటం చేదును. శివగల వారు ఆత్మ సంగముతో చెబుతున్న మాట వినును గాక. ఏమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ రెండవ సంగమానికి దేవుడు ఒక ప్రశంస పత్రాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ ప్రశంస పత్రం అంటే, ఈ స్వర్ణాలు ఉన్నటువంటి సంఘము యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన, ఉన్నతమైన భక్తి విధానం, నమ్మకమైనటువంటి విశ్వాసం, దేవునిలో బలంగా ఉంటూ అంతము వరకు సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా చెదిరిపోకుండా, ఆపద వచ్చినా, కష్టాలు వచ్చినా తొలగిపోకుండా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నటువంటి సంఘముగా ఈ రెండవ సంఘము సార్వత్రిక సంఘానికి ఒక మంచి అవగాహన ఇవ్వడానికి ఉంది అని మనకు అర్థమవుతోంది. సంఘము ఉన్నతంగా ఆలోచించింది. శ్రమ వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, కష్టం వచ్చిన, వేదన వచ్చిన, శోధనలు వచ్చిన ఈ స్వర్ణ సంఘము ప్రపంచ సర్వత్ర సంఘానికి మాదిరిగా దేవుని నమ్మిన వారుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా, దేవుని యందు విశేషమైన ఆలోచన కలిగిన వారుగా, దేవుని యందు విశేషమైనటువంటి భక్తి కలిగిన వారుగా, శ్రమలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, బాధలు వచ్చిన నిలబడే సంఘముగా ఉన్నాం. ఈ రోజు మన సంఘాలు ఎలా ఉన్నాయి? శ్రమ వస్తే పారిపోతున్నావా? దుఃఖం వస్తే పారిపోతున్నావా? ఆహారం లేక, వస్త్రం లేక, ప్రాణాపాయం ఉందని జైల్లో పెడుతున్నారని ఏమైనా భయపడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. నీవు దేవుని పక్షి నిలబడ్డావు. దేవుని ఆత్మ చేత, దేవుని ప్రభావం చేత, దేవుని మహోన్నతమైనటువంటి శక్తి చేత నిన్ను కాపాడుటకు ఆయన సమర్థులుగా ఉన్నాడు. అయితే నువ్వు నిలబడి నీ విశ్వాసాన్ని కాపాడుకొని ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి ప్రభావం ఉన్నప్పటికీ కూడా, దొంగ యూదులుగా పిలువబడుతున్న కొంతమంది యూదుల ద్వారా ఎలాంటి సమస్య వచ్చినా నీవు బెదరని, చెదరని, నీ ముఖమును చిరునవ్వు చెరగని ఒక యోధురాలుగా ఆనాటి సంఘం నిలబడింది. ఈ రోజు నిలబడవలసింది మనమే. ముగింపు కాలంలో ఉన్నాం, అంత్యకాలంలో ఉన్నాం, ప్రభువు రాకడానికి సమీపంగా ఉన్నాం. మృతుడై తిరిగి లేచిన వాడు దేనికి భయపడుతున్నావు? దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనల్ని కాపాడుటకు సమర్థుడిగా ఉన్నాడు. బలమైన దేవుడుగా, ఉన్నతమైన వాడుగా. చిన్న చిన్న సమస్యలకు భయపడకు సోదరి సోదరా. నువ్వు ధైర్యం తెచ్చుకో, నిలబడు ప్రభు కోసం. నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ కుటుంబాన్ని కాపాడుకో, నీ సంఘమును కాపాడుకో, నీ సొసైటీని కాపాడుకో. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్న నీ జీవితాలు ఇగో ప్రభు సన్నిధిని ఎప్పుడైతే కాపాడుకోగలిగావో ఆయన ఎలాంటి ప్రశంస పత్రాన్ని ఆ సంఘానికి ఇచ్చాడో ఒక్కసారి ఆలోచించాలి. దేవుని చేత స్వర్ణ సంఘము శబాస్ గొప్ప సంఘముగా, ఆ సంఘము విశ్వాసాన్ని కాపాడుకునేదిగా ఎంత ఉన్నతంగా కనిపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ప్రభువులో ధైర్యంగా ఉండు. ఆయన ఆత్మ నీకు తోడుగా ఉంటుంది. ఆయనను కాపాడుటకు సమర్థుడు, మహోన్నతమైన దేవుడు, సర్వశక్తివంతుడు, మృతుడే తిరిగి లేచిన వాడు. ఈ శాశ్వత కాల జీవితం అని అనుకుంటే పొరపాటే. ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయే ఈ చిన్న జీవితంలో చిన్న చిన్న సమస్య వచ్చినా తట్టుకొని విశ్వాసంలో ఎప్పుడైతే నువ్వు కాపాడబడతావో, విశ్వాసంలో ఎప్పుడైతే నువ్వు నిలబడగలుగుతావో, దేవుడు ఈ లోకంలో ఒక ప్రశంస పత్రాన్ని నీకు మనందరికీ ఇవ్వబోతా ఉన్నారు. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. నిలబడు, విశ్వాసాన్ని కాపాడుకో, నీ పరుగులు తొదముట్టించు, నీ పక్కన వారిని కాపాడు. దేవుని వాక్యం ఎంత బలమైనదో, ఎంత ఉన్నతమైన వారు నేర్పించు. అట్టి ప్రభావముతో దేవుని కృప వల్ల నేను వర్ధిల్లాలని నేనైతే ఆశిస్తా ఉన్నా. అట్టి ప్రేమ, అట్టి ఆత్మ దేవుడు సదాకాలము మీకు మాకు ప్రస్తుతమైన సర్వత్రక సంఘానికి తన ఆత్మ చేత నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.